హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ మిడిల్ క్లాస్ లెర్నింగ్స్. ఈ వీడియో అయితే ఫైనల్ స్టూడెంట్స్ అండ్ జాబ్స్ వచ్చేసిన వాళ్ళ కోసం అండి. సో అదేదో మూవీలో చెప్పినట్టు ఇప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో అలా అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి కాలేజ్లో పర్టికులర్ సిలబస్ అండ్ దాని రిలేటెడ్ టీచర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి ఫాలో అయిపోతూ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పాస్ అయిపోతాం, రైట్. బట్ ఇప్పటి నుంచి అలా కాదు. మనకి పర్టికులర్గా టీచర్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ నువ్వు ఇది చెయ్యి అండ్ అది చెయ్యి అండ్ నీకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని ఇన్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇది మన లైఫ్ కాబట్టి మనమే మనకు నచ్చినట్టు మౌల్ చేసుకోవాలి, మనమే అన్నీ సర్చ్ చేసుకోవాలి. సో వన్ మోర్ థింగ్ అండి, ఈ ఫ్రెషర్ జాబ్ అనగానే స్కామ్స్ ఎలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఫ్రెషర్స్ అప్పుడే పాస్ అవుట్ వస్తారు అండ్ బయట కార్పొరేట్ లైఫ్కి అంత ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రెషర్స్నే అటాక్ చేస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ లేకపోతే హై పెయిడ్ జాబ్స్ కానీ చూపించేసి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి ఆర్ ఎంత పే చేయండి మీకు ఈ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి ఇది చేస్తారు. సో అలాంటివి అయితే మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మా ఫ్రెండ్సే కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ తప్పు మీరైతే చేయొద్దు. సో మీరు ఫైనల్ ఇయర్లో మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే సో ఇంటర్న్షిప్స్ కోసం చూసుకోవడం. సో ఎటు ఫైనల్ ఇయర్లో మనకు ప్రాజెక్ట్ టైం ఉంటుంది కదా. సో ఆ టైంలోనే మనం ఇంటర్న్షిప్స్ కోసం సర్చ్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో అది మనకి ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంటర్న్షిప్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి, నా ప్రీవియస్ వీడియోలో లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని మీకు చెప్పాను కదా. సో అలా లింక్డ్ఇన్ చేసుకొని మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకా మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఇంటర్న్షాలా ఇలా. సో వాటిలో కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అవి తెలియదు అనుకుంటే కామెంట్ చేయండి. సో నేను వాటి గురించి కూడా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మన గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్గా అసలు ఏమేమి టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు ఫార్మసీ రిలేటెడ్ అనుకోండి, రెగ్యులేటరీ అఫైర్స్ అని కానీ, లేకపోతే క్యూఏ కానీ, క్యూసీ కానీ, ఆర్ క్లినికల్ ట్రయల్స్ వైపు కానీ, ఫార్మకో విజిలెన్స్ ఇలా. అలా మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయితే ఆ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ రోల్స్ ఏమేమి ఉన్నాయి అనేది సర్చ్ చేసుకోండి. ఆ రోల్స్ ఏ ఏ కంపెనీస్లో ఉన్నాయి, సో మీరు ఏ ఏ కంపెనీస్కి ఎలిజిబుల్ అని చెప్పి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆ కంపెనీస్ ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నాయా, సో చేస్తూ ఉంటే ఏ టైంలో నోటిఫికేషన్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంచుకోండి. అండ్ ఆ కంపెనీలో మీకు ఎంతమంది వీలైతే అంతమంది కనెక్షన్స్ పెంచుకోండి, ఎందుకంటే ఫర్దర్గా రిఫరెన్స్ కోసం. సో ఒక ఫ్రెషర్ ఓపెనింగ్ పడింది, సో మీరు ఆల్రెడీ పీపుల్తో కనెక్ట్ అయ్యి ఉండి మంచి ర్యాపో పెట్టుకున్నారు అండ్ మీ ప్రొఫైల్ కూడా నీట్గా ఉంది కాబట్టి సో మీరు వెంటనే రిఫరెన్స్ అడగండి. సో వాళ్ళు మీకు రిఫర్ చేసేస్తారు. ఆల్మోస్ట్ హైరింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెజ్యూమ్ కూడా 1 or 2 పేజెస్లో అడ్జస్ట్ చేసేయండి. సో మీకు అటు ప్రెషర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి అంతకుమించి ఎక్కువ కూడా ఏం రాదు. లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, బేసిక్ డీటెయిల్స్, అండ్ మీరు ఏమన్నా ఇంటర్న్షిప్స్ చేస్తే ఆ ఇంటర్న్షిప్స్ అండ్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. దట్స్ ఇట్. మీకు అది ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది కూడా రాదు అనుకుంటే మీకు తెలిసిన వర్డ్స్ చాట్‌జీపీటీలో ఇచ్చేసి దాన్ని నీట్గా రెజ్యూమే ఫార్మేట్లో ఆర్గనైజ్ చేయమని చెప్తే చాట్‌జీపీటీ మీకు ప్రిపేర్ చేసి ఇస్తారు అది రెజ్యూమే. మీ ప్రొఫైల్ని అయితే ప్రొఫెషనల్ వేలో ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ మీకు రిలేటెడ్ జాబ్ రోల్స్ కూడా ఆన్ చేసుకున్నారు. సో ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ అయింది. సో ఇప్పుడు మీ బ్రెయిన్లో అసలైన ఫియర్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అని ఒక తెలియని నర్వస్నెస్. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఐ నో ఆల్ దిస్ వెల్. సో డోంట్ వరీ, నా నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఎలా ఫేస్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ నా వీడియో చేసిన వెంటనే మీకు అలర్ట్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.